కలుషితమైన చెరువుల కంటే ఒక బావి మేలు. 100 బావుల కంటే ఒక యజ్ఞం గొప్పది. 100 యజ్ఞాల కంటే ఒక సుపుత్రుడు గొప్పవాడు. 100 మంది పుత్రుల కన్నా ఒక మంచి మాట గొప్పది అని ఒక సుభాషితం. మన మాట తీరే మన సభ్యతను, సంస్కారాన్ని తెలియజేస్తోంది. మంచి ఆలోచన ఉంటే అది మనతో మంచి మాటనే మాట్లాడిస్తుంది. మంచి మాట మంచి బాటనే చూపిస్తోంది. ఈ తెలుగు క్లాస్ ఇప్పుడెందుకంటే మాజీ మంత్రి కేటీఆర్ నోటి నుంచి జాలువారుతున్న పదాల గురించే. నోటికి ఎంతొస్తే అంత అన్నట్టుగా మాట్లాడుతూ నోరు జారుతూ వివాదాలకు కారణమవుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళల గురించి తాజాగా కేటీఆర్ చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇంతకీ కేటీఆర్ తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఒక్కొక్కటి డీకోడ్ చేద్దాం. పెట్టు, మనిషికో బస్సు పెట్టు, మేమేందుకు కదట. మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి, మేమేందుకు కదట. ఏమంటారు చేయండి. రైట్, చూశారుగా కేటీఆర్ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు. యథాలాపంగా వచ్చినవే అని సర్ది చెప్పుకున్నారు. మహిళల గురించి ఇలా యథాలాపంగా బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు బస్సుల్లో చేసుకోండని ఎవరైనా అంటారా? కానీ కేటీఆర్ మాత్రం అన్నారు. నోరు జారితే వెనక్కు తీసుకోలేం, టంగ్ స్లిప్ అయితే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి, వాటి నష్ట తీవ్రత ఎంత అన్నది కేటీఆర్కు తెలుసు. ఇది కావాలని అన్నారా, లేదంటే అనుకోకుండా వచ్చిందా అన్నది వేరే విషయం. నిజానికి లోపల ఏముంటుందో అదే నోటి నుంచి బయటకొస్తుందంటారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలోనూ అదే జరిగిందా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం బీఆర్ఎస్ నేతలకు మొదటి నుంచి ఎందుకోగాని అస్సలు ఇష్టం లేదు. వారి ఆర్థిక అవసరాలకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అంతా ప్రశంసిస్తుంటే వారికి ఒక్క రూపాయి కూడా మేలు జరగొద్దన్న ఆలోచనే కనిపిస్తోందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆటో వాళ్లకు ఉపాధి లేకుండా పోయిందని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర గులాబీ లీడర్లంతా ప్రతి సందర్భంలోనూ మాట్లాడుతూ వచ్చారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉండగా మహిళలకు మేలు చేయలేదు. ఇప్పటికీ ప్రభుత్వం ఫ్రీ బస్ సదుపాయం కల్పిస్తే తట్టుకోలేరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కేది పేద, దిగువ మధ్యతరగతి మహిళలే. సో వారికి జీరో టికెట్తో ఆర్థికంగా చాలా మేలు జరుగుతుంది. దీన్ని ప్రశంసించాల్సింది పోయి బస్సుల్లో కొట్టుకుంటున్నారు, ఉల్లిపాయలు ఒలుస్తున్నారు, కుట్లు అల్లికలు చేసుకుంటున్నారు. అంతేకాదు బ్రేక్, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అన్నట్లుగా మాట్లాడడం తీవ్ర వివాదాస్పదమైంది. ఒక పథకం ఇష్టం లేకపోతే ఇంత దుష్ప్రచారం చేయాలా? ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకుంటున్న మహిళలపై ఈ స్థాయి మాటలు మాట్లాడాలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలు. 2.5 లక్షల పెళ్లిలు అయినాయి. కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది, బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులో అల్ల వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. ఇన్ని రోజులు మాకేదో తెలియకపోయా పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క. ఎక్కువ పెట్టు, బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంటాం. మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి, మేమెందుకు అంటాం. ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు. ఇవాళ ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టింది. జీరో టికెట్ ఇస్తూ ఆ డబ్బులను ప్రభుత్వం ఆర్టీసీకి ఎప్పటికప్పుడు రియంబర్స్ చేస్తున్నారు. అంతా సాఫీగా సాగుతోంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ పథకాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోతోందనడానికి తాజాగా కేటీఆర్ మాటలే నిదర్శనమంటున్నారు కాంగ్రెస్ నేతలు. అటు బస్సుల సంఖ్య కూడా పెంచారు, కొత్త బస్సులను తీసుకొచ్చారు. అయినా సరే అదే ఈ స్కీంపై మాత్రం బీఆర్ఎస్ లీడర్లు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారంటున్నారు. కాలు జారితే వెనక్కు తీసుకోగలం కానీ నోరు జారితే అంతే. బస్సులో రికార్డింగ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు చేసుకోండన్న మాటలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.
ఇంట్లో నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. బస్సులలో బ్రేక్ డాన్సులు చేయించే అటువంటి చరిత్ర ఒకవేళ మీకేమన్నా ఉందేం గానీ ఈ తెలంగాణ మహిళలకు లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలే లేదు. క్రమశిక్షణగా బస్సులలో ప్రయాణం చేయండి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్సులు చేసుకోనియండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్లా వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను. కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు, ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్ ప్రయాణం. మీకు ఆలోచన రాలే 10 ఏళ్ళు, మీరు పెట్టలేదు, మేము పెడితే రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు బస్సు ప్రయాణాలలో చేసేటోళ్ళే తప్పుడు మనుషులను తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా. పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్ గా మహిళలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నావు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం? మీ ఇంట్లో కూడా ఆడపడుచుంది కదా, మీ ఆడపడుచులు అందరూ బ్రేక్ డాన్సులే చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు? ఇట్లాంటి మాటలు తగవు. వెంటనే బేషరతుగా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హెచ్చరిక చేస్తాము. అటు కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. మహిళల పట్ల కేటీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, కించపరిచేలా ఉన్నాయని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఎక్స్లో పోస్ట్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై విచారణ జరపాలని మహిళా కమిషన్ ఆదేశించింది. ఓవైపు ఇంత జరిగితే కేటీఆర్ మాత్రం తాపీగా తన మాటలు తప్పు కాదంటున్నారు. క్షమాపణలకు బదులు విచారం వ్యక్తం చేస్తున్నానని ట్వీట్ చేసి మ్యాటర్ సైడ్ అయ్యే ప్రయత్నం చేశారు. సో కేటీఆర్ నోటి వెంట వచ్చినవి యథాలాపంగా వచ్చిన డైలాగ్స్ అనుకోవడానికి లేదంటున్నారు. కథ చాలా దూరం వెళ్లిపోయింది. గతంలోనూ ఇలాంటి నోటి దురుసు కామెంట్లు చేసి ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపించింది. గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఏమీ చేయకపోగా ఇప్పుడు చేస్తుండడం చూసి ఓర్వలేకపోతున్నారంటున్నారు. పైగా మహిళలు ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే ఇలా మాట్లాడుతున్నారా అన్న వాదనను హస్తం నేతలు వినిపిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.